ఆఫ్టర్నూన్ బాల్కనీలో చక్కగా కూర్చొని భోజనం చేస్తాను. ఎందుకంటే తెలుసు మా బాల్కనీ మీకు చాలాసార్లు పెట్టాను. కొంచెం ఇక్కడ పెట్టుకున్నాను నేను. టుడే స్పెషల్ ఆమ్లెట్, బూందీ, టమాటా, ఆవకాయ ప్లస్ నెయ్యి, గోంగూర, పచ్చనిపప్పు అనమాట. ఇవాళ స్పెషల్ కర్రీ. గోంగూర పుల్లగూరలా ఉండి దాంట్లో పచ్చనిపప్పు ఉడకబెట్టి కలిపేస్తాను అనమాట. తాలింపు వేసేస్తాను. సూపర్గా ఉంటుంది అనమాట. ఈ క్లైమేట్ ఆమ్లెట్. వర్షం సన్న తుప్పర పడుతుంది. టైం 2 అవుతుంది. మబ్బు వచ్చినట్టుంది బాగా క్లైమేట్. టమాటా ఆవకాయ చాలా బాగుంటుందండి. టమాటా పచ్చడి, ఆవకాయ ఉంటుంది, టమాటా పచ్చడి, రోటి పచ్చడి కాకుండా నిలవ పచ్చడి. మొత్తం నేను తాపట్ల ముంచుకొచ్చేస్తుంది తుఫాను. జాగ్రత్తగా ఉండండి అందరూ. ఇళ్లలో సేఫ్గా ఉండండి. ఏం కనపట్ల. చాలా బాగుంది. టమాటా పచ్చడిలో నెయ్యి వేసుకుందంటే వండాలో అర్థం కాదు. నాన్ వెజ్ వండబుద్ది కాలేదు ఏమి. అందుకని ఇంకా గోంగూర ఉంటే చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఒక టమాటా వేసేసి, పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి దీంట్లో, కారం అసలు వాడు. పుల్లగొల్లాగా ఉండేసి పచ్చనిపప్పు 1 నిమిషాలు నానబెట్టేసేసి పచ్చిశనగపప్పు దీంట్లో కలిపేస్తే ఉడకనిచ్చి దీంట్లో కలిపి తాలింపు వేసేసుకోవాలి. పుల్లగొర ఉడికి మెదిపేసుకున్నాక చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో. ఐరన్, పచ్చనిపప్పు కూడా భాగం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పుల్లగా బాగుంటుంది. దాంట్లో ఆమ్లెట్. ఎంత బాగుంది పుల్లగా.